ఆటో కార్మికులు, ఈ రామ్‌కి వాళ్ళు వీళ్ళ మధ్యలో ఉన్న ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఏమైపోతదంటే, వీళ్ళు చెత్త రోడ్ల మీద ఏస్తారు. చెత్త రోడ్ల మీద ఏసే ముచ్చట గూడా ఒకటున్నది. ఇప్పుడు చెత్త ముచ్చటే వచ్చింది గనుక చెప్తున్నా. ఒక అన్న మనతోటి మాట్లాడాడు. కొందరు జీహెచ్ఎంసీ కార్మికులే. వాళ్ళకు గూడా పుట్టెడు బాధలుంటాయి. మామూలుగా గాదు. రూ. 100 నెలకు వీళ్ళు చెత్త ఏయనీకి వాళ్ళు తీసుకునేదెంత? రూ. 100 చెత్త ఏయనీకి, చెత్త ఏస్తున్నందుకు వీళ్ళు తీసుకునేదెంత? చెత్త తీసుకుపోతున్నందుకు రూ. 100 ఒక రూ. 100. ఆ రూ. 100 ఇయ్యనీకి గూడా నొప్పయి ఎవరు మళ్ళా? చదువుకున్నోళ్ళు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు గూడా పొద్దున్న డ్యూటీలకు ఆఫీసులకు పోతా ఆ చెత్తను వీటిలో రోడ్ల మీద తీసేసి పోతారట. ఇప్పుడు వాస్తవానికి చెత్త బండోళ్ళు వస్తలేరు, చెత్త తీసుకుపోతలేరు అన్నట్టు వార్త రాసిర్రు తప్ప, మరి నిజంగా చెత్త ఎంతమంది ఏస్తున్నారు? చెత్త బండ్లల్లో చెత్త ఎంతమంది ఏస్తున్నారు అనేది వాళ్ళ మనస్సాక్షిని అడగమని చెప్తా. ఇంటి కింద అపార్ట్మెంట్ కింద ఓ డ్రమ్ము పెట్టుకొని అందరూ లిఫ్ట్‌లో పోతే దిగేటప్పుడు డ్రమ్ములు వేసి నెలకు రూ. 100 నీలో ఫర్లో ఓ ఛాయ్ తాగిన పైసలు కావు. గవి మీరు రూ. 100 పెట్టుకొని నెలకు ఒక్క పూట ఛాయ్ తాగిన పైసలు కావు కదా. నెలకు రూ. 100 చెత్తకి ఇయ్యలేరా? ఆ చెత్తల కంపు ఉంటుంది, రోతు ఉంటుంది, మంచు ఉంటుంది, చెత్త ఉంటుంది, చెడు ఉంటుంది. గవన్నీ కూడా ముక్కు మూసుకొని భరించి గంత గొప్ప సేవ చేసేటోళ్ళకు నెలకు రూ. 100 ఇయుడు గంత భారం. ఆయన ఏమంటారు జీహెచ్ఎంసీ కార్మికుడు, వాళ్ళు ఏం చెప్తారు ఆ సిబ్బంది మనతోటి, చదువుకోనోడేమో రోడ్లను శుభ్రం చేస్తూ చెత్తను నిర్మూలిస్తుంటే, బాగా చదువుకున్న జ్ఞానేమో రోడ్డు మీద చెత్త బారేసి పోతున్నాడు. ఇది భారతదేశం అన్నాడు. ఆ గది లెక్క సూడిగా వాళ్ళు చెప్పిన మాటలు గట్లున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక నిమిషం ఇప్పుడు ఈ చెత్త ఇళ్ళలో పెట్టుకోలేకనే కదా, కంపు భరించలేకనే కదా. మరి ఇదంతా కంపును, రకరకాల చెత్త కంపును కొన్ని వందల ఇళ్ళ నుంచి వెళ్ళి ఆ కంపునంతా ఒక బండిలు వేసుకొని పోవాలంటే వాళ్ళకి ఎంత గొప్ప మనసు ఉండాలి. ఒక్కరోజు ఆపుకొని ఒక రూ. 100 పోతామే అనుకొని బండి వచ్చింది దాకా ఈ చెత్త వేయొచ్చు కదా. ఒకరింట్లోకి చెత్త అడగనీకి పోతే ఆమె ఆట ఈ జీహెచ్ఎంసీ కార్మికులు చెప్తున్న గమ్మతి ముచ్చట. చెత్త అడగనీకి పోయిరట వీళ్ళు బండి వేసుకొని. ఇక అప్పుడే వీళ్ళు ఆ బండి అవి తీసుకొని పోయిరట. ఆమె అంటదట, మేము చెత్త ఏమంటదట, ఎందుకమ్మా అంటే మా ఇంట్లో చెత్త వెళ్తలేదట. వాళ్ళు 4 ఉన్నారట. చెత్త వెళ్ళకుంటుంటుందా నాకు అర్థం కాదు. కానీ ఇంట్లో ఉల్లిగడ్డల పొట్టో, టమాటాలదో, పచ్చిమిర్చిలదో తీసేసిన తొడిమెలో ఏవో పాల ప్యాకెట్ తెచ్చుకుంటే పాల ప్యాకెట్ ఆ కవరో, పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటే ఆ కవరో, ఇవన్నీ ఏముండే మింగుతున్నారా మీరు? అవిటిని కూడా మింగుతున్నారా? డైరెక్ట్ పొట్టు తీసుకోకుండా ఉల్లిగడ్డ కోసి కూరలు వేసుకుంటారా? చెత్త వెళ్తలేదట. చెత్త వేయమని పోతే రూ. 100 చూసుకొని ఇక వాళ్ళకి ఇప్పుడు మనం ఎవరితోటైనా పెట్టుకోవచ్చు, కానీ ఇటువంటి గొప్ప సేవలు చేసే వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు ఈ చెత్త తీసుకుపోయే వాళ్ళందరూ కూడా వాళ్ళకు మండిందే అనుకో, తీసుకుపోనని బంద్ చేసిరు. చెత్త రోడ్ల మీద వేస్తే ఇక మిమ్మల్ని కేసులు పెడతారు, జైలు వేస్తారని గవర్నమెంట్ చెప్పింది అనుకో, వాళ్ళని చెత్త తీసుకోవాలని అన్నారు అనుకో, ఏం చేస్తారు? అప్పుడు ఇంట్లోనే చెత్త కుళ్ళితే రోగాలు వచ్చి పురుగులు పడి చేస్తారు. రూ. 100 చూసుకొని ఎందుకు దుర్మార్గం? ఎంతసేపు కార్మికులు నానుడు, వాళ్ళ నానుడు, వీళ్ళు వస్తలేరు, వీళ్ళు శుభ్రం చేస్తలేరు, వాళ్ళు శుభ్రం చేస్తలేరు, ఈ వాళ్ళ మీద పడి ఏడ్చుడే కానీ ఆ జనాలకేడున్నది ఆ చిత్తశుద్ధి. నేను మాకేమైనా పోతే మాకైతే బాధ అనిపించింది. ఆయన అంటాడు, ఏమంటాడు, ఆ రోడ్డు మీద రోత పోతారట. ఈ జిహెచ్ఎంసీ కార్మికులు శుభ్రం చేయాలి, రోడ్డు మీదనే రోత. ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. కానీ కడుపుకు అన్నమైనా గడ్డి ఇంకేమైనా తింటున్నారా, లేకపోతే ఆ రోత తింటున్నారా? 1-2 సార్లు ఆలోచించుండ్రి. ఎంత అంటే ఒక మనిషి జీవితంలో ఎంత వదిలేసుకుంటే వాళ్ళ యొక్క విలువలను అవన్నిటిని మనసును ఎంత చంపుకుంటే అటువంటి చెత్తను కూడా వాళ్ళు శుభ్రం చేయాలి. తిన్నది ఏరిగింది అంతా కూడా అంటే కొంచెం మీకు వల్గర్గా అనిపిస్తుండొచ్చు, కానీ ఈ కొంచెం మాటలు తీసుకునే రిసీవింగ్ లేకపోతుండొచ్చు. కానీ మరి నేను ప్రొనౌన్స్ చేస్తుంటే వింటనే వినలేకపోతే మరి నిజంగా అసొంటి అన్ని శుభ్రం చేయాలంటే ఆ జిహెచ్ఎంసీ కార్మికులకు ఎంత బాధ ఉంటుంది చెప్పు, ఎంత కష్టం ఉంటుంది. దయచేసి నిజంగా చదువుకోనోడు శుభ్రం చేస్తుంటే, చదువుకున్నోడు నాశనం చేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోడ్లను శుభ్రం చేసే వాళ్ళంతా చదువుకోనోళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మరి రోడ్ల మీద చెత్తేసి రోడ్ల మీద ఏరి రోడ్లను నాశనం చేసే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మారాలి, కొంచెం మనుషులు కూడా మారాలి, మానవత్వంతో ఉండాలి. పోతపోని ఒక రూ. 100 చెత్త బండి వచ్చినాకనే చెత్తలు నేయండి. ఈ హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ఒకటి కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇది బిల్డింగ్ పక్కన ఖాళీ ఉందనుకో, చెత్త బండిలు ఏరి వీళ్ళు చెత్త ఆ మూటలు గట్టి అట్లా ఇసురు కొడుతుంటారు. పుట్టిగానే ఇక ఖాళీ ప్లేస్ని ఇసురు కొడుతారు. ఈ 5th ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ నుంచి వీళ్ళు వేస్తారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైనా అప్పుడే జర చిన్న బిడ్డలు, పసి బిడ్డలు ఉంటే వాళ్ళు ఆగమే అట్ల నుంచి చెత్తలను అంతా గుమ్మిగూడి ఆడ ఈగలు, దోమలు అన్నీ వచ్చి ఈ పిల్లల ఆహారం మీద, పిల్లల శరీరాల మీద పడతాయి. హైదరాబాద్లో ఇక ఇంటి పక్కన ఖాళీ జాగుంటే అంత పాపం చెత్త ఇసురు కొట్టాడు డైరెక్ట్. అది చెత్త కుండ అనుకుంటారా, మరి అదేదనుకున్నా డస్ట్బిన్ అనుకుంటారా, మరి ఖాళీ జాగా అనుకుంటారా అర్థం కాదు. ఈ మున్సిపాలిటీలలో ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఎవరికైనా ఖాళీ జాగాలు ఉంటే జర అప్పుడప్పుడు పోయి చూస్తుండ్రి. చెత్త వేస్తే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పుండ్రి. మీ పక్క బిల్డింగ్లో ఖాళీ స్థలాలలో వేసుడు వీళ్ళంతా కూడా ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఒళ్ళు ఒక్క సెకండ్ వంచి ఒక్కడు కిందికి పోయి ఓ డ్రమ్ములో చెత్త వేస్తే ఏమొస్తుందా?